హావ్యూర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరం శెట్టి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరొక టాపిక్ మాట్లాడుకుందాం. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్స్ మెగా ఫ్యాన్స్ వార్. పుష్ప సినిమాని చూసి ఆ సినిమా ఉన్న పబ్లిసిటీ, ఆ సినిమాకు ఉన్న హైప్ చూసి మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారంట. పుష్ప సినిమా ఫ్లాప్ అయిపోద్ది ఖచ్చితంగా, మీ ఊడు కరెక్ట్గా జరుగుద్దిరా చూడండి, మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోద్ది, దేనికి పనికిరాడు అల్లు అర్జున్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ ఇంకా ఆనందంలో మునిగిపోతున్నారంట. అరే ఏంట్రా ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ తీసుకుందాం. మెగా ఫ్యాన్స్ ఒక్కరు సినిమా చూడకుండా ఉంటే, అంటే ఓన్లీ మెగా ఫ్యాన్స్ మట్టి సినిమా చూడకుండా ఉంటే సినిమా ఏం అటర్ ఫ్లాప్ అయిపోదు. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారు మీరు, నాకు అర్థం కాదు. అంటే మెగా ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయా? కాదు కదా. జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, గట్టిగా ఫ్యాన్ బేస్ ఏముంది. మెగా ఫ్యాన్స్ చూడకపోతే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోద్ది అంటే మీరు చెత్త సినిమా తీసారని అర్థం. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది. ఇక్కడ చూడకపోతే ఇక్కడ మెగా ఫ్యాన్స్, మన తెలుగు వాళ్ళకి మాత్రం మెగా ఫ్యాన్స్ ఉన్నారు. వేరే స్టేట్లో వేరే 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 ఫ్యాన్స్లు అందరూ ఉన్నారు. అల్లు అర్జున్ గారికి ఓవరాల్గా క్రేజ్ ఉంది. సో ఈ క్రేజ్ని అడ్డం పెట్టుకొని ఈ క్రేజ్ని బట్టి ఆటోమేటిక్గా ఆయన సినిమా బాగుంటే, సినిమాలో మంచి కంటెంట్ ఉంటే చూస్తారు, హిట్ చేస్తారు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు, 5000 కోట్ల కలెక్షన్ కూడా రావచ్చు. కానీ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఈ ప్రతి వీడియో కింద కూడా ఈ అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు ఆయన వస్తున్నారు, స్పీచ్లకి ఆయన ఏదో మాట్లాడుతున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్ కొన్ని క్యాంపెయినింగ్ వస్తున్నారు, పొలిటికల్ కొన్ని స్పీచ్లు ఇస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఈ పక్కనే రామ్ చరణ్, వీళ్ళందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటున్నారు. వీళ్ళందరి పనుల మీద పడేయడానికి మీరెవరు నాకు అర్థం కాదు. అసలు నిజంగా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ మెగా వీడియో వస్తే కింద పెట్టే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా కామెంట్లు, డౌట్ నాకు. సరే అల్లు అర్జున్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్సే కామెంట్లు పెడుతున్నారా? ఇది ఇంకా పెద్ద డౌట్. ఒరే ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారు ఇక్కడ మన తెలుగులో పెట్టే ఈవెంట్ ఏదైతే ఉందో, ఈ ఈవెంట్కి కనుక ఒకవేళ మెగా ఫ్యామిలీ నుంచి మన చిరంజీవి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ అవ్వచ్చు, వస్తే అసలు మీరు తల్ల ఎక్కడ పెట్టుకుంటారా? నాకు డౌట్. ఎక్కడ పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఎవరు బాగున్నా సరే అందరూ బాగుండాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే టీఆర్పీలు, ఎంఆర్పీలు, రేట్ల కోసం అనేది మీడియా అనేది అటు ఇటు ఇటు అటు క్లమ్జీ చేద్ది. అరే కొంతమంది ఇంకా పర్సనల్ అటాక్స్, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం. మెగా ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ, అరే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ రా పిచ్చినా కొడుకులారు, మీకు అర్థం కావట్లే. వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. మీరు ఈయన తిట్టినా ఆయన తిట్టినట్టు, వాళ్ళని తిట్టినా ఈయన తిట్టినట్టే, ఎవరిని తిట్టినా సరే వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు. ఇది పాయింట్ 1. ఇంకొకటి ఏంటంటే, అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఒకవేళ కనుక పుష్ప సినిమా బాగుంటుంది, హిట్ అవుద్ది, కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే మెగా ఫ్యామిలీ చూడలేదని ఫ్లాప్ అయిందని చెప్పేసి రాస్తారా మీరు? రాయరు కదా. ఎందుకు అంటే సినిమా అనేది ఒక్క అల్లు అర్జున్ వల్ల. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ యాజ్ ఏ ఒక మెగా ఫ్యాన్గా నేను మాట్లాడతాం. ఇప్పుడు నేను ఖచ్చితంగా కూడా సినిమా బాగున్నా బాగోపోయినా సరే, సినిమా బాగుందనుకో 100 మంది చెప్తా. ఒకవేళ సినిమా బాగోలేదు అనుకో, మీరు వెళ్ళి చూసి మీ డెసిషన్ మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తాను. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నేను చేసేది అది. ఎందుకు అంటే ఒకవేళ అల్లు అర్జున్ గారు మాట్లాడే విధానం అవ్వచ్చు, అతని యాటిట్యూడ్లో అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్గా ఏమున్నాయో మనకు తెలియదు. కానీ దానివల్ల సినిమాని ఎందుకు ఆపాలి? సినిమా అంటే కొన్ని వేల మంది వర్క్ చేసి, ప్రొడ్యూసర్లు కొన్ని 100 కోట్లు బడ్జెట్లు పెట్టి, ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర నుంచి కొన్ని 100 మంది, ఇంకా లెక్కైతే ఇంకా వేల మంది కూడా వర్క్ చేస్తారు సినిమా థియేటర్ల యాజమాన్యాలతో కలిపి. ఒక్క హీరో మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికో, లేదా ఒక సినిమా పేరు మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికో ఉంటే జీవితాలనే నాశనం అవుతాయి. ఇప్పుడు ఇది ఒక సిస్టమ్, ఇది లైక్ చైన్ లింక్లో ఒక సిస్టమ్ ఉంటుంది పెద్దది. సినిమా అంటే ఒక హీరోని కామెంట్ చేసేసి ఆ సినిమాని డౌన్ చేసేసి అంత ఫూలిష్గా ఆలోచన ఎవడో చేయొద్దు. ఒక డైరెక్టర్గా నేను కూడా అలా చేయను. ఒక సినిమా తక్కువ చేస్తే నీకేమవుద్ది? ఆ హీరో మీద కామెంట్లు పెట్టి సినిమా హైప్ నువ్వు తగ్గించేద్దాం అని అనుకుంటే ఇంకా వెనకాల చాలా ఫ్యామిలీలు ఉంటాయి. థియేటర్లో పాప్కార్న్ అమ్ముకునేవాడు, సమోసా అమ్ముకునేవాడు, థియేటర్ బయట సెక్యూరిటీ ఉంటాడు కదా, నమస్తే చెప్పేవాడు, ఆడితో సహా ఎన్నో కుటుంబాలు బతుకుతారు ఆ సినిమా మీద. కాబట్టి ఏంటి అంటే వాళ్ళందరూ ఫ్యాన్స్ అనేది ఎక్కడ దాకా ఉండాలి? నీకు సినిమా నచ్చితే చూడు, లేదా వేసుకుని ఉంటే మంచిది. సినిమా నచ్చితే చూడాలా, లేదా సైలెంట్ ఉండాలా. నచ్చితే 10 మంది చెప్పు, ఒకవేళ నచ్చిన 10 మంది చెప్పాలంటే మూసుకొని కూర్చో. ఇది జరిగేది. మెగా ఫ్యాన్ అయినా, అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా, ఎవడ ఫ్యాన్ అయినా సరే ఇదే జరిగేది, ఏ ఫ్యాన్ అయినా సరే. ఎందుకు అంటే మీ అందరూ కలిసి మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వీళ్ళందరూ ఎవరైనా 12 మంది 11 మంది హీరోలు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ. మీరు అందరూ కలిపి ఫ్యామిలీ పరువు తీస్తున్నారు. అడిగితే ఈడు మా హీరో అంటున్నారు. ఏంట్రా ఇది?